అబ్బా అంటే వంట వాళ్ళు వచ్చి చేస్తే అని. ఏ ఎందుకు రారు? అది మేమే కాబట్టి. ఏంటి? అదే మేముండగా నీకేం భయం రా? వంట వాళ్ళు రాకపోయినా మేమున్నాగా మేం చేయలేమా అంటుంది. వంట పనులు ఎక్కడి వరకు వచ్చాయి వెళ్ళి చూద్దాం పద నాన్న. పదండి. అయ్యో అయ్యో అదేంటి అమ్మా, 10ంటికల్లా వంట రెడీ చేయమని చెప్పాను. ఇక్కడ చూస్తే ఒక్క వంట వాడు లేడు. అసలు వాళ్ళ ఇంటికి వచ్చారా లేదా, వంట చేశారా లేదా? ఇంకా అనుమానమా నాన్న? వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అమ్మా, ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చానమ్మా. ఎలా హ్యాండ్ ఇస్తారు? అయ్యో ఇంకా అర్థం కాలేదా చేతు? నీ అన్నదానం ఆగాలని ఆ వంట వాళ్ళు నిన్ను మోసం చేశారు. నీ దగ్గర డబ్బులు తీసుకొని నీకు ద్రోహం చేశారు నాన్న. ఇంత తెలివైన నిన్ను వెదవని చేశారు చైతు. వదిల్లు, మరీ అంత బాధపడకండి. మీరందరూ అనుకుంటున్నట్టుగా ఆ వంట వాళ్ళు నన్నేం మోసం చేయలేదు. మరి నేనే వాళ్ళని మోసం చేశాను. నువ్వు మోసం చేసావా? ఎలా నాన్న? నా దగ్గర చెక్కు తీసుకున్నానని వాళ్ళు మురిసిపోతున్నారు గాని పాపం ఆ చెక్కు మీద నేను సంతకం పెట్టలేదని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో. సంతకం పెట్టలేదా? చాలే వదన్లు, అన్నదానం ఆపడానికి వంట మనుషుల వేషంలో వచ్చింది మీరేనని నేను అప్పుడే కనిపెట్టేశాను. సో అన్నదాన డబ్బులు మనకి, అవమానం చేతుకి. ఎలా ఉంది నా ప్లాన్? అందుకే ఏమీ తెలియనట్టుగా నేను కూడా డ్రామా ఆడి ఈ చెక్ మీద సంతకం పెట్టకుండా తప్పించుకున్నాను. ఇంకో వంట వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వంటలు చేస్తున్నారు. చూడండి, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మధుమతి పుట్టినరోజు నాడు అన్నదానం చేయకుండా మాత్రం ఆపలేరు. ఎలాగో వచ్చారు కదా, భోంచేసి వెళ్ళిపోండి. బాయ్. వంట వాళ్ళ వేషంలో వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. చేతు ఇక్కడే ఇక్కడ వంటలు చేయిస్తూ ఉంటాడు. వెళ్ళి నాశనం చేద్దాం. పదండి. ఏమా, పప్పు అయిపోయిందా? మీ నొక్కేయకుండా ఎలా అయిపోతుంది సార్? వస్తే నొక్కేమని కాదు, వంటైందని. నొక్కేయకుండానా? అంటే మా ఉద్దేశం ఉప్పు వేయకుండా ఎలా అయిపోతుంది అని సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,